ఆరు గ్యారెంటీలకు అడ్రస్ లేదు, హామీలకు దిక్కు లేదు. మూటలు అన్ని కూడా మోసుకొచ్చి జూబ్లీ హిల్స్ లో పంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. బై ఎలక్షన్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పడానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బై బై చెప్పడానికి వచ్చింది. 22 నెలల్లో వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కాబట్టి అడ్డదారులు దుక్కైనా మేము గెలవాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే 35,000 దొంగ ఓట్లు వేయించింది. ఆ దొంగ ఓట్ల బాగుతాన్ని ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నంలో కూడా మేము సక్సెస్ అయినాం. కాబట్టి 100% జూబ్లీ హిల్స్ లో గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీయే. ఇప్పటి నుండి ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా, ఏ ఉప ఎన్నిక వచ్చినా గెలవబోయేది బీఆర్ఎస్. 2 రోజుల కిందట బీఆర్ఎస్ చిన్న సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో మాగంటి గోపీనాథ్ గారి భార్య కొంచెం ఆవేదన చెంది కొన్ని కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతుంటే ఏం చెప్తారు? అది కాంగ్రెస్ పార్టీ యొక్క కుశ సంస్కారానికి నిదర్శనంగా మనం భావించాలి. ఎన్నికల్లో ఒకసారి గెలుస్తాము, ఒకసారి ఓడిపోతాం, కానీ మనిషిగా మనం ఓడిపోకూడదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి మనుషులుగా వాళ్ళు ఓడిపోతున్నారు. ఆమె ఒక సాధారణ మహిళ భర్త కోల్పోయినప్పుడు ఏడుస్తారా లేదా అండి? దాన్ని కూడా రాజకీయం చేస్తారా? ఇంత చిల్లర వేశాలా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా. మీరు గెలవలేరు కాబట్టి వాళ్ళ భార్యను విమర్శిస్తాము, లేకపోతే దొంగ ఓట్లు చేయించుకుంటాము, లేకపోతే పోలీసులను పెట్టి బెదిరిస్తాము. ఈ అరాచకాలు అన్నింటినీ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా దాని ధీటైనటువంటి సమాధానం ఓటైనటువంటి పోటు ద్వారా చెప్పబోతున్నారు. ఎలా ఉండబోతుంది? ఇక్కడ హైదరాబాద్ లోనేమో అత్యధికంగా సీట్లు బీఆర్ఎస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా అక్కడ బీసీ నినాదంతో బీసీ యువ నాయకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. 6 గ్యారెంటీలు ఒకటొకటి అమలు చేస్తున్నామని. ఇక బీఆర్ఎస్ ఏమో బాకీ కార్డులను పట్టుకుని వెళ్తుంది. మరి ఏం చెప్తారు? 6 గ్యారెంటీలకు అడ్రస్ లేదు, ఆ హామీలకు దిక్కు లేదు. ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు మళ్ళీ సారే రావాలి, కారే రావాలి అని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈజ్ అ ఫేవరెట్ పార్టీ ఫర్ ద పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్. మీరు చూస్తున్నారు కదా, ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ రావడం లేదు, స్కాలర్షిప్స్ రావడం లేదు, తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ ఆగిపోయింది, తర్వాత కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అన్నారు, అది లేదు. మహిళలకి ఒక్కొక్కరికి 2,500 ఇస్తామన్నారు, అది లేదు. రైతు బంధు నిలిచిపోతున్నది, రైతు బీమా ఆగిపోతున్నది, అనేక సంక్షేమ పథకాలు ఈరోజు నిలిచిపోతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ ఓటర్స్కి ఈరోజు ఒక మెసేజ్ అందిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగించాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో ఉంది. దాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాని తగ్గట్టుగానే వాళ్ళ మనోగతాన్ని అక్కడ ఓటింగ్లో ఆవిష్కరిస్తారు. స్థానిక ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక 2 పార్టీలకు సవాలుగా ఉండబోతుందా గెలుపు విషయంలో? తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది పెద్ద సవాలు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు అనేటువంటి ప్రచారంతో మేము ముందుకెళ్తాం. కానీ ఈరోజు గవర్నమెంట్లో ఉండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే అడ్డదారులు దొక్కుతున్నారు, మంత్రులు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, మూటలు అన్ని కూడా మోసుకొచ్చి ఈరోజు జూబ్లీ హిల్స్ లో పంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని కథలు పడ్డా, ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు ఎదుర్కోవడంలో ఒక ఎక్స్పర్టీస్ ఉన్నది. మీరు చూశారు తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమం తర్వాత కానీ ఏ రకంగా ప్రతి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. అదంతా కూడా మీరు చూసిండ్రు. ఆ ఎక్స్పర్టీస్తోనే తప్పకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.